మన రక్షకుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ కూడా హృదయకాల శుభములు తెలియజేస్తా ఉన్నాను. దేవుని మహాకృపను బట్టి మరొక దినము చూసే ధన్యత దేవుడు తన కృప చేత మనకు అనుగ్రహించి మనల్ని సజీవులు లెక్కలు పెట్టిన దేవాది దేవుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా ఉన్నాను. హృదయకాలం దేవుని యొక్క వాక్యము ధ్యానించుకుందాము. వాక్యము ధ్యానించే కంటే ముందుగా ఒక చిన్న మాట ప్రార్థన చేసుకొని వాక్యంలోకి వెళ్దాము. పరిశుద్ధుడ దేవానికి వందనములు స్తోత్రం తండ్రి ప్రభా. తండ్రి హృదయకాలం తండ్రి నీ వాక్యము ధ్యానించబోతుండగా వాక్యము ద్వారా మా అందరితో మాట్లాడి మనల్ని బలపరిచి దీవించి ఆశీర్వదించమని నజరుడైన యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థనని వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దేవునికి మహిమ ఘనత చెందునుగాక. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల హృదయకాలం అపోస్తుడైన పౌలు తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము మొదటి వచనం నుంచి 8వ వచనం వరకు వాక్య భాగాన్ని ధ్యానించబోతా ఉన్నాము. దానికంటే ముందుగా ఈ యొక్క పత్రిక గురించి కొన్ని ప్రాముఖ్యమైన విషయాలను తెలుసుకుందాము. మొదట ఈ యొక్క పత్రిక ఎవరు రాశారంటే అపోస్తుడైన పౌలు రాసి ఉన్నాడు పత్రిక. ఇది వ్యక్తిగత పత్రిక, ఇది తిమోతికి రాసిన పత్రిక. దీని యొక్క ముఖ్య ఉద్దేశం చూసినట్టయితే తిమోతికి చివరిగా కొన్ని సూచనలు, అలాగే తిమోతిని బలపరచడానికి ఈ యొక్క పత్రిక రాసి ఉన్నాడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఎఫెసీ సంఘంలో ఉన్న తిమోతి యొక్క పత్రికను అపోస్తుడైన పౌలు తిమోతికి రాస్తూ అక్కడ ఉన్న ప్రజలను ఉద్దేశించి, అలాగే సేవానితమై నువ్వు ఎలా ఉండాలి అనే ఉద్దేశంతో కొన్ని సూచనలు చేస్తూ అలాగే తిమోతిని బలపరుస్తూ రాస్తున్నాడు. ఈ యొక్క పత్రికను గురించి చూసినట్టయితే తిమోతికి యవనస్తుడైన తిమోతి సేవకుడైన తిమోతికి రాస్తూ అలాగే ప్రతి క్రైస్తవునికి కూడా ఈ పత్రిక రాస్తున్నాడు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఈ పత్రిక ఎప్పుడు రాయబడినదని గమనించినట్టయితే AD 66 or 67 66 లేకుంటే 67లో అపోస్తుడైన పౌలు ఈ పత్రిక రాస్తున్నాడు. ఎక్కడి నుంచి రాస్తున్నాడంటే రోమా నుంచి రాస్తున్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల ఈ పత్రికలో ప్రాముఖ్యమైన అంశము చూసినట్టయితే అపోస్తుడైన పౌలు తిమోతిని ఒక దిక్కు సూచనలు ఇస్తూ తిమోతిని బలపరుస్తూ రాస్తున్నట్టుగా చూస్తా ఉన్నాము. ఈ యొక్క ముఖ్య వచనము చూసినట్టయితే ఈ యొక్క 2వ పత్రికలో 2వ అధ్యాయము 13వ వచనం చూసినట్టయితే 2వ అధ్యాయం 13వ వచనం చూసినట్టయితే మనము నమ్మదగని వారమైనను ఆయన నమ్మదగిన వాడుగా ఉండను. ఆయన తన స్వభావమునకు విరోధంగా ఏమీ చేయలేదు. 2వ అధ్యాయం 15వ వచనము దేవుని ఎదుట యోగ్యునిగాను సిగ్గుపడనక్కర్లేదు, పనివానిగా సత్యవాక్యము సరిగా ఉపదేశించువానిగా నిన్ను నీవే దేవునికి కనపరచుటకు జాగ్రత్త పడము. ఈ యొక్క ముఖ్య పత్రిక అంతటిలో ముఖ్య వచనము 2వ అధ్యాయము 15వ వచనము. అలాగే చూసినట్టయితే ఈ పత్రికలో పౌలు, తిమోతి, లూకు, మార్కు ఇంకా కొంత వ్యక్తులు ఈ యొక్క పత్రికలో ఉంటున్నారనే మాట జ్ఞాపకం చేసుకోవాలి. అలాగే అపోస్తుడైన పౌలు ఈ యొక్క పత్రికలో 1వ అధ్యాయంలో చూసినట్టయితే తిమోతి గురించి అపోస్తుడైన పౌలు ప్రార్థన చేస్తున్నట్టుగా చూస్తాము. అలాగే చూసినట్టయితే 1వ అధ్యాయము 1వ వచనం నుంచి 5వ వచనం వరకు చూసినట్టయితే పౌలు తిమోతిని జ్ఞాపకం చేసుకుంటూ తిమోతి గురించి కొన్ని సూచనలు తెలియజేస్తూ, అలాగే తిమోతి అపోస్తుడైన పౌలుకు ఎలా పరిచర్య చేశాడో ఇక్కడ అపోస్తుడైన పౌలు జ్ఞాపకము చేస్తూ ఉన్నాడు. హృదయకాలం మొదటి అధ్యాయము తిమోతిలకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము మొదటి వచనం నుంచి 8వ వచనం వరకున్న వాక్య భాగాన్ని ధ్యానించబోతా ఉన్నాము. మొదటి వచనం చూసినట్టయితే క్రీస్తు యేసునందు జీవమును గురించి వాగ్దానమును బట్టి దేవుని చిత్తం వల్ల క్రీస్తు యేసు అపోస్తుడైన పౌలు ప్రియ కుమారుడైన తిమోతికి శుభమని చెప్పి రాయిచున్నది. తండ్రి అని దేవుని యందును మన ప్రభు అయిన యేసు క్రీస్తు నందును కృపా కనికరమును సమాధానమును కలుగును గాక. అపోస్తుడైన పౌలు మొదటి పత్రిక కూడా రాస్తున్నప్పుడు కూడా ఈ యొక్క వచనాన్ని జ్ఞాపకం చేస్తాడు. మన మొదటి తిమోతిలకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో 2వ వచనం చూసినట్టయితే విశ్వాసాన్ని బట్టి నా నిజ కుమారుడైన తిమోతికి శుభమని చెప్పి రాయిచున్న తండ్రి అయిన దేవుని మన ప్రభు అయిన యేసు క్రీస్తు నుండి కృపా కనికరములు సమాధానమును నీకు కలుగును గాక. కృపా సమాధానము కనికరము దేవుని వల్లనే కలుగుతాయనే మాట జ్ఞాపకం చేసుకోవాలి. ఇవి ఎక్కడ మనకు దొరకవు. ఎందుకంటే దేవుని యొక్క కృప కనికరము
మన దేవుని ఎందునే మనకు దొరుకుతాయనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. అందుకే అపోస్తుడైన పౌలు ఈ మాట జ్ఞాపకం చేస్తున్నాడు. తిమోతికి శుభమని చెప్పి రాయిచున్నది, తండ్రి అయిన దేవుని నుండి మన ప్రభు అయిన యేసు క్రీస్తు నుండి కృపా కనికరములు సమాధానమును కలుగును గాక. ప్రియ దేవుని సగ్గబా దేవుని ప్రజల, ఈ రెండో పత్రిక అపోస్తుడైన పౌలు తిమోతికి రాస్తున్న పత్రికలో ఇది తన చివరి పత్రిక. మరి ఆ సమయంలో అపోస్తుడైన పౌలు బహు వృద్ధాప్తంలో రాసిన పత్రిక. ఈ పత్రిక చాలా ప్రాముఖ్యమైన పత్రిక. ఎందుకంటే అపోస్తుడైన పౌలు తన చివరి మాటలని ఈ యొక్క పత్రిక ద్వారా తెలియజేశాడు. ఒక వ్యక్తి తన చివరి మాటలు పలుకుతున్నప్పుడు ఎంతో ప్రాముఖ్యంగా ఉంటాయి. అపోస్తుడైన పౌలు కూడా మరి తిమోతికి రాసిన రెండో పత్రికలో తన చివరి ఆ సమయంలో రాసిన పత్రిక ఇది. తన చివరి మాటలు చాలా ప్రాముఖ్యంగా మరి తిమోతికి తెలియజేస్తున్నాడు. తిమోతి మనం చూస్తున్నట్టయితే ప్రియ దేవుని సగ్గబా దేవుని ప్రజలరా, యవనస్తుడు పాస్టర్గా ఉంటున్నాడు. మరి సంఘమును నడిపిస్తున్నప్పుడు సంఘంలో ఎలా ఉండాలో మొదటి పత్రిక ద్వారా అపోస్తుడైన పౌలు మరి అనేక సూచనలు అనేక హెచ్చరికలు చేస్తున్నాడు. ఈ రెండో అధ్యాయంకి వచ్చినప్పుడు తిమోతిని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడు. ఒక సేవకుని గురించి ప్రార్థన చేసేవారు ఈరోజు ఎంతమంది ఉన్నారు? మరి ప్రపంచంలో భారతదేశంలో కానీ ప్రపంచంలో సేవ చేసిన సేవకుల గురించి కన్నీరు కార్చి ప్రార్థన చేసేవారు ఎంతమంది ఉన్నారు? అపోస్తుడైన పౌలు గురించి యవనస్తుడైన తిమోతి కన్నీరు కార్చి ప్రార్థన చేసిన మాటలను అపోస్తుడైన పౌలు జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఒక సేవకుని గురించి ప్రార్థన చేయడం ఎంతో ప్రాముఖ్యపడేది. ఎందుకంటే సువార్త అనేది ముందుకు వెళ్ళాలి అంటే, సువార్త అనేక తరాలు వెళ్ళాలి అంటే సేవకులు చేసే పరిచర్యను, సేవకులు మరి దేవుని ఘనపరిచే పరిచర్యను, సేవకులు మరి దేవాది దేవుడు వారికి అప్పచెప్పిన పరిచర్య విజయంగా ముగించాలి అంటే సేవకుల గురించి ప్రార్థన చేయాలి. అపోస్తుడైన పౌలు గురించి కూడా తిమోతి యవనస్తుడిగా ఉన్నప్పుడు తిమోతి చేసిన పరిచర్యను ఈ యొక్క మొదటి అధ్యాయంలో జ్ఞాపకం చేసుకుంటూ ఎలా కన్నీరు కార్చి ప్రార్థన చేసే అవన్నీ కూడా నాకు జ్ఞాపకం ఉన్నాయని అపోస్తుడైన పౌలు జ్ఞాపకం చేస్తాం. మరి అపోస్తుడైన పౌలు మరి ఎప్పుడు కూడా తిమోతి గురించి ప్రార్థన చేస్తున్నట్టుగా ఈ యొక్క 3వ వచనంలో జ్ఞాపకం చేయబడుతుంది. మన ఆత్మీయ జీవితంలో కూడా మనం ఎంతమంది గురించి మనం ప్రార్థన చేస్తున్నామో మనల్ని కూడా ఒకసారి పరిశోధించుకోవాలి. మన హృదయాలని పరిశోధించుకోవాలి. మనం సేవ గురించి ప్రార్థన చేస్తున్నామా, పరిచర్య చేసే వారి గురించి ప్రార్థన చేస్తున్నామా, మరి సేవకులు మరి సువార్త ప్రకటిస్తున్నప్పుడు వారి నిత్యము ప్రార్థన చేస్తున్నామా అనేది ఒక మాట జ్ఞాపకం చేసుకోవాలి. 3వ వచనంలో అపోస్తుడైన పౌలు తెలియజేసిన మాట చూసినట్టయితే, నా ప్రార్థనలందు ఎడతెరగా నిన్ను జ్ఞాపకము చేసుకొనొచ్చు. ప్రియ దేవుని సగ్గబా దేవుని ప్రజలారా, అపోస్తుడైన పౌలు తన చివరి యొక్క పత్రికలో తిమోతికి రాస్తున్న ఈ పత్రికలో తెలియజేస్తున్న మాట చూసినట్టయితే, నా ప్రార్థనలు ఎడతెగగా నిన్ను జ్ఞాపకము చేసుకొనొచ్చు. అపోస్తుడైన పౌలు యొక్క ప్రార్థనలో మరి తిమోతి గురించి అపోస్తుడైన పౌలు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. దానికంటే కింది భాగంలో చూసినప్పుడు తిమోతి యవనస్తుడిగా ఉండి మరి అపోస్తుడైన పౌలు గురించి కన్నీరు కార్చి ప్రార్థన చేసిన మాటలను కూడా జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. నీ కన్నీళ్లు తలుచుకొని నాకు సంపూర్ణ ఆనందము కలుగుటకై నిన్ను చూడవలనని రేయింబగలు అపేక్షించుచున్నాను. ప్రియ దేవుని సగ్గబా దేవుని ప్రజలారా, ఒక యవనస్తుడు మరి అపోస్తుడైన పౌలు గురించి ప్రార్థన చేయడం ఎంతో మంచిది. అదే ఒక సేవకుని గురించి ప్రార్థన చేయడము ఎంతో మంచిదే. ఎందుకంటే అపోస్తుడైన పౌలు యొక్క పరిచర్యలో మరి యవనస్తుడైన తిమోతి మరి అపోస్తుడైన పౌలు గురించి కన్నీళ్ళు విడిచి, నీ కన్నీళ్లు తలచుకొని నాకు సంపూర్ణ ఆనందం కలుగుటకు నేను చూడవలనని రేయింబగలు అపేక్షించున్నాను. ప్రియ దేవుని సగ్గబా దేవుని ప్రజలారా, ఒక సేవకునికి మధ్యలో అలాగే ఒక యవనస్తుని మధ్యలో ఉండవలసిన సంబంధం ఇదే. ఒక సేవకుని ద్వారా ఒక యవనస్తుడు నేర్చుకోవాల్సిన ప్రాముఖ్యమైన సందేశము. అపోస్తుడైన పౌలుకు పరిచర్య చేస్తూ అలాగే అపోస్తుడైన పౌలు గురించి కన్నీరు కార్చి ప్రార్థన చేసిన యవనస్తుడైన తిమోతి. ఈ యవన కాలంలో వచ్చిన ప్రస్తుతము చూస్తున్న యవనస్తులు ఎంతమంది సంఘంలోకి వెళ్తున్నారు, ఎంతమంది తల్లిదండ్రులు మరి పిల్లలను ఒక క్రమశిక్షణలో పెంచుతున్నారు. ఒక మాట ఈ సమయంలో జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తూ ఉన్నాను. మరి పిల్లల బ్యాప్టిజంలో పిల్లలను చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు తల్లిదండ్రులు ఎత్తుకొని మరి మందిరానికి తీసుకొచ్చినప్పుడు మరి ఆ సేవకుడి దగ్గరికి తీసుకొచ్చినప్పుడు ఆ సేవకుడు అడుగుతాడు, మీ పిల్లలను మీరు ప్రభు శిక్షణలో పెంచుతారా అని అడిగినప్పుడు తల్లిదండ్రులు ఒప్పుకుంటారు. మరి ఎంతమంది తల్లిదండ్రులు మరి యథార్థంగా సత్యంగా
మరి దేవుని యొక్క ఆ సంఘంలోకి ప్రవేశించిన తర్వాత మరి సేవకులు అడిగిన మాటలను వారు ఒప్పుకొని ఎంతమంది తల్లిదండ్రులు వారి బిడ్డలను పరిచర్య నిత్యమై లేదా సేవానిత్యమై లేదా రక్షణ నిత్యమై పెంచుతున్నారో లేదో మీ హృదయాలను మీరే పరిశోధించుకోవాలి. ఎందుకంటే తిమోతి యొక్క జీవితం చూసినట్టయితే వారి అవ్వ మరి వారి తల్లి ఇద్దరు కలిసి యవనస్తుడిగా తిమోతి సేవకుడిగా మారడానికి వారి యొక్క ప్రయాసము జ్ఞాపకం చేయబడుతుంది. వారెంతగానో మరి ప్రభు శిక్షణలో ప్రభు బోధనలో మరి యవనస్తుడిగా తిమోతి ఎదగడానికి, ఒక పాస్టర్గా ఎదగడానికి, ఒక దేవుని యొక్క పరిచర్యలో ఒక నాయకుడిగా ఎదగడానికి చిన్నప్పటి నుంచి వారి యొక్క తల్లి వారి యొక్క అవ్వ దేవుని పరిచర్యలో దేవుని సేవలో మరి తిమోతిని పెంచి ఉన్నారని సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. అందుకే అపోస్తుడైన పౌలు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు, నీ కన్నీళ్లు నాకు జ్ఞాపకం వస్తున్నాయి, నేను చూడాలని రేయింబగలు నీ కొరకు ఎదురు చూస్తున్నానని ఒక యవనస్తుని గురించి ఒక గొప్ప సేవకుడు అపోస్తుడైన పౌలు ఈ యొక్క మాటలు పలుకుతున్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, మన పిల్లలను ఏ రీతిగా పెంచుతున్నామో ఒకసారి మనల్ని మనం పరిశోధించుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాను. కింది వచ్చినప్పుడు చూసినట్టయితే నీ యందున్న నిష్కపటమైన విశ్వాసంను జ్ఞాపకము చేసుకొని నా పితరాచార ప్రకారము నిర్మలైన మనస్సాక్షితో నేను సేవించిన దేవుని ఎడల కృతజ్ఞతుడై ఉన్నాను. ఆ విశ్వాసం మొదట నీ అవ్వ అయిన లోయలోను నీ తల్లి అయిన యూనికిలోను వసించెను. అది నీ యందు వసించుచున్నదని నేను రూఢిగా నమ్ముచున్నాను. అపోస్తుల కార్యంలో 16వ అధ్యాయంలో ఇక్కడ వారి తండ్రి గురించి కూడా అపోస్తులైన పౌలు ఒక మాట తెలియజేశాడు. వారి తండ్రి పేరు మాత్రం ఇక్కడ రాయబడలేదు, కానీ అతడు గ్రీక్ దేశస్థుడు అనే మాట ఇక్కడ రాయబడింది. అపోస్తుల కార్యం 16వ అధ్యాయం మొదటి వచనం చూసినట్టయితే అక్కడ తిమోతి అనే ఒక శిష్యుడును అతడు విశ్వసించిన ఒక యూదురాలి కుమారుడు, అతని తండ్రి గ్రీక్ దేశస్థుడు అనే మాట ఇక్కడ రాయబడినది. ఆ తండ్రి పేరు మనకి ఇక్కడ రాయబడలేదు, కానీ మరి తల్లి యొక్క పేరు అవ్వ ఒక పేరు మాత్రము మనకి 2వ తిమోతిలకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో రాయబడి ఉన్నది. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, మరి అప్పుడు అపోస్తుడైన పౌలు మరి తిమోతి అనే ఒక శిష్యుడు ఉండెను. అతడు విశ్వసించిన ఒక యూదురాలి కుమారుడు, అతని తండ్రి గ్రీక్ దేశస్థుడు అనే మాట రాయబడి ఉన్నది. మరి ఆ సమయంలో వారు పెంచిన విధానాన్ని జ్ఞాపకం చేసుకుంటే ఒక యవన సేవకుని సిద్ధపరిచి ఉన్నారు, ఒక యవన సేవకుని అందించున్నారు. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని ప్రజలారా, ఎంతమంది తల్లిదండ్రులు దేవుని పరిచర్య గురించి, దేవుని సేవ గురించి వారి బిడ్డలను మరి సమర్పించుకుంటున్నారో ఒకసారి పరిశోధించుకోవాలి. ఎందుకంటే అపోస్తుడైన పౌలు తన ఈ చివరి పత్రిక ద్వారా తిమోతిని ఒక దిక్కు సూచనలు ఇస్తూ, ఒక దిక్కు తిమోతిని బలపరుస్తూ ముందుకు నడిపిస్తున్న విధానం చూసినట్టయితే ముందు తరాలకు వాక్యం అందబడాలి, ముందు తరాలకు ఉన్న ప్రజలకు దేవుని యొక్క వాక్యం అందబడాలి అని యవనస్తుడైన తిమోతిని ప్రోత్సహించి, తిమోతిని మరి బలపరుస్తూ, తిమోతికి సూచనలు ఇస్తూ మరి ముందుకు నడిపిస్తూ ఉంటాడు. రాబోయే కాలంలో కూడా మరి సేవ వాక్యం అనేది ముందుకు పోవాలి అంటే సేవకులు బలపరచబడాలి. సేవకుల ద్వారా సేవకుల ద్వారా వాక్యం నేర్చుకున్న యవనస్తులు మరి సేవకులకు శిష్యులు ముందుకు వెళ్ళాలి అంటే ప్రార్థన ఎంతో అవసరము అనేది సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. అందుకే అపోస్తుడైన పౌలును నా ప్రార్థనలు ఎడతెగక నేను జ్ఞాపకం చేసుకుంటున్నాను. మనం చూసినట్టయితే రోమియోలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 8వ వచనం చూసినట్టయితే రోమియోలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 8వ వచనము. కాబట్టి రోమియోలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 8వ వచనము. మీ విశ్వాసము సర్వలోకముకు ప్రచారము చేయబడుచున్నట్టుగా రోమియోలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 8వ వచనం. మీ విశ్వాసము సర్వలోకమున ప్రచారం చేయబడి ఉండుట బట్టి మొదట మీ అందరి నిత్యము యేసుక్రీస్తు ధర నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నారు. దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నారని అపోస్తుడైన పౌలు రోమియోలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 8వ వచనంలో జ్ఞాపకము చేస్తా ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, తిమోతికి రాసిన పత్రికలు చూసినట్టయితే ముఖ్య ఉద్దేశము మరి తిమోతికి సూచనలు ఇస్తూ తిమోతిని బలపరచడము, అలాగే వాక్యం అనే విత్తనం ద్వారా
తిమోతికి తెలియజేసిన ప్రాముఖ్యమైన సందేశం ఇది. మనం చూసినట్టయితే 6వ వచనం చూడండి. ఆ హేతువు చేత ఆ హేతువు చేత నా హస్త నిక్షేపణం వలన నా హస్త నిక్షేపం వల్ల నీకు కలిగిన నీకు దేవుని కృపావరము ప్రజ్వలింప చేయవలనని ప్రజలింప చేయవలెనని నీకు జ్ఞాపకం జ్ఞాపకము చేయించున్నాడు. దేవుడిచ్చిన పనిని దేవాది దేవుడు అందరికీ సేవకులుగా అయ్యాడు. కొంతమంది పరిచారకులుగా, కొంతమంది సేవకులుగా, కొంతమంది అనేక పరిచర్య విధంలో అనేక పనులు దేవుడు తెలియజేస్తాడు. ప్రియ దేవుని సంఘమా, దేవుని ప్రజలారా, ఎవరెవరికి ఏదైతే ఇస్తున్నాడో ఆ ఒక పనిని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ దేవుని ఘనపరుస్తూ ముందుకు సాగిపోవాలనే మాట జ్ఞాపకము చేస్తూ ఉన్నారు. మనం చూసినట్టయితే 1 తిమోతిలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 14వ వచనం చూసినట్టయితే 1 తిమోతిలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 14వ వచనం. హస్త నిక్షేపణం చేయగా ప్రవచన మూలంన నీకు అనుగ్రహించబడిన వరములను అలక్ష్యము చేయకు. అంటే దేవుడు ప్రతి ఒక్కరికి ఒక్కొక్క వరం ఇస్తాడు. కొంతమందికి పనిచేసే వరం ఇస్తాడు, కొంతమందికి సువార్త ప్రకటించే వరం ఇస్తాడు, కొంతమందికి పత్రికలు పంచే వరం ఇస్తాడు, కొంతమంది నాయకులుగా దేవాది దేవుడు ఎన్నుకుంటాడు. ఆయన పరిచర్యలో, ఆయన సేవలో దేవుడు నీకు ఏది ఇచ్చి ఉన్నాడో అది జ్ఞాపకము చేసుకొని మరి ఆ వరాలను పొందుకుంటూ దేవుని ఘనపరుస్తూ దేవుని మహిమపరిచే బిడ్డలుగా ఉండాలనే మాట జ్ఞాపకము చేయబడుతుంది. రోమియోలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 15వ వచనం చూసినట్టయితే రోమియోలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 15వ వచనము. మరల భయపడుటకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదు గాని దత్తపుత్ర ఆత్మను పొందితిరి. ఆత్మ కలిగిన వారమే మనము అబ్బా తండ్రి అని మొరపెట్టుచున్నాం. అబ్బా తండ్రి అని మొరపెట్టుచున్నాం. ఇక్కడ ఈ యొక్క వాక్య భాగంలో చూసినట్టయితే ప్రియ దేవుని సంఘమా, దేవుని ప్రజలారా, మనం చూసినట్టయితే 2 తిమోతిలకు రాసిన 1వ అధ్యాయంలో దేవాది దేవుడు ఒక మాట జ్ఞాపకం చేస్తూ అపోస్తలుడైన పౌలు ద్వారా మాట్లాడుతున్న మాట ఏదంటే చూసినట్టయితే, కాబట్టి నీవు 8వ వచనము తిమోతికి రాసిన 2వ పత్రిక, కాబట్టి నీవు మన ప్రభు అయిన విషయమై సాక్ష్యంను గురించి అయిన ఖైదీనైనా పై వచనం చదవండి, 7వ వచనం చూడండి. దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహం గల ఆత్మన ఇచ్చెను కానీ పిరికితనం గల ఆత్మను ఇవ్వలేదు. ప్రియ దేవుని సంఘమా, దేవుని ప్రజలారా, దేవాది దేవుడు మనల్ని బలపరిచే దేవాది దేవుడు. ఈ యొక్క వచనం చూసినట్టయితే దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహం గల ఆత్మనే ఇచ్చి ఉన్నాడు కానీ పిరికితన ఆత్మ ఇవ్వలేదు. దేవుని సేవలో, దేవుని పరిచర్యలో దేవుడు పిలిచినప్పుడు దేవాది దేవుడు మనల్ని ధైర్యపరుస్తాడు, మనల్ని బలపరుస్తాడు. పిరికితనం అనే ఆత్మ మనలో దేవుడు ఇవ్వలేదనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. అందుకే 8వ అధ్యాయం 15వ వచనం ప్రకారం చూసినట్టయితే రోమియోలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 15వ వచనం, ఏలైనగా మరల భయపడుటకు మీరు దాస్య ఆత్మను పొందలేదు కానీ దత్తపుత్ర ఆత్మను పొందితిరి. ఆత్మ కలిగిన వారు మనము అబ్బా తండ్రి అని మొరపెట్టుచున్నాము. దేవుడు మనకు పెరికితనమైన ఆత్మ ఇవ్వలేదు, మనల్ని బలపరచడానికి దేవాది దేవుడు గొప్ప శక్తిని మనకి ఇచ్చినాడని సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ప్రియ దేవుని సంఘమా, దేవుని ప్రజల, దేవుడు మనందరికీ కూడా ఒక బలమైన దేవుని కృపచేత మనల్ని బలపరిచే ఆత్మను మనకిచ్చాడు. పిరికితనం అనే ఆత్మ మనకి ఇవ్వలేదు. ప్రియ దేవుని సంఘమా, దేవుని ప్రజల, దేవుని రాజ్యంలో ప్రవేశించాలంటే మనం ధైర్యంతో దేవుడిచ్చిన ఆ ధైర్యం చేత ముందుకు బలపరచబడుతూ ముందుకు నడవాలనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. పిరికితనము అనే ఆత్మ కూడా ఒకనొక సందర్భంలో ప్రకటన గ్రంథంలో చేస్తే మాట జ్ఞాపకం చేస్తాడు. 2వ మరణము, పిరికితనం వల్ల కూడా మరణం వస్తుంది. ఆ 2వ మరణం, మొదటి మరణం సహజ మరణంగా ప్రతి మానవుడు మరి ఒకనొక దినం ఈ లోక ప్రయాసాన్ని వదలవలసి వస్తుంది. 2వ మరణం ఏంటంటే నిత్య నరకంలోకి వేయబడుతుంది. అందుకే దేవుడు అపోస్తలుడైన పౌలు ద్వారా మరి తిమోతికి ఈ యొక్క 2వ పత్రిక ద్వారా తెలియజేస్తున్న ప్రాముఖ్యమైన సందేశం చూసినట్టయితే మనకు పిరికితనం మన ఆత్మ ఇవ్వలేదనే సత్యాన్ని జ్ఞాపకం చేయబడుతుంది. అలాగే 8వ వచనము, కాబట్టి నీవు మన ప్రభు విషయమైన సాక్ష్యంని గురించి ఆయన ఖైదీనైనా నన్ను గుర్చినైనను సిగ్గుపడక దేవుని శక్తిని బట్టి సువార్త నిత్యము
శ్రమ అనుభవంలో పాలువాడై ఉండుము. శ్రమ అనుభవంలో పాలువాడై ఉండుము. దేవుని సేవలో, దేవుని పరిచర్యలో శ్రమలు రావు అని ఎక్కడ కూడా వాక్యంలో రాయబడలేదు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, దేవుని యొక్క సేవలో, దేవుని యొక్క పరిచర్యలో అది పూల బాట కాదు, అది ముళ్ళ బాటనే ఉంటుంది. కానీ శ్రమలందు దేవుడు తోడై ఉంటాడు. శ్రమలందు దేవుడు వారికి తోడుండి వారిని విడిపించి బలపరుస్తూ నడిపిస్తాడు. ఎందుకంటే దేవుని పరిచర్యను చూసినట్టయితే ప్రియ దేవుని సంగమా, దేవుని కాబట్టి నీవు మన ప్రభు విషయమై సాక్ష్యం గురించి ఆయనను ఖైదీనైన నన్ను గురించి ఆయనను సిగ్గుపడక దేవుని శక్తిని బట్టి సువార్త నిత్యము శ్రమ అనుభవం కలవాడై ఉండుము. సువార్త నిత్యము. అందుకే మనం చూసాము ఈ యొక్క పత్రిక మొత్తంలో కూడా ప్రాముఖ్యమైన వచనం చూసినట్టయితే ఈ 2వ అధ్యాయం 15వ వచనంలో చూసినట్టయితే దేవుని ఎదుట యోగ్యుడినిగా, మరి దేవుని ఎదుట నువ్వు ఎలా ఉండాలో ఈ యొక్క అధ్యాయం అంతా కూడా ఈ 4 అధ్యాయాలలో ప్రాముఖ్యమైన వచనం చూసినట్టయితే 2వ అధ్యాయం 15వ వచనం చూసినట్టయితే దేవుని ఎదుట యోగ్యునిగాను, సిగ్గుపడనక్కర్లేదు, పనివానిగాను, సత్యవాక్యంను సరిగా ఉపదేశించువానిగా నీవు నిన్నే దేవునికి కనపరుచుకుంటూ జాగ్రత్త పడబో. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల దేవుని యొక్క సువార్త విషయంలో మనము సిగ్గుపడనక్కర్లేదు. ఎందుకంటే దేవుని యొక్క సువార్తలో దేవాది దేవుడు మనల్ని బలపరుస్తాడు. అందుకే అపోస్తలుడైన పౌలు దేవుని ఎదుట యోగ్యునిగా, సిగ్గుపడనక్కర్లేదు, పనివానిగా, దేవుని యొక్క పరిచర్యలో మనం అందరం కూడా పనివారమే. ఆయన రాజ్య విస్తారంలో ప్రతి ఒక్కరూ కూడా పనివారమే. కొంతమంది దేవుడు అప్పగించిన పనిని చివరి వరకు ముగించడం, అపోస్తలుడైన పౌలుకు అప్పగించిన పనిని కూడా ఈ యొక్క పత్రిక చివరి పత్రిక ద్వారా మరి అపోస్తలుడైన పౌలు దేవుడు తనకిచ్చిన పరిచర్యను ఘనంగా ముగించబోతా ఉంటాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలు. అందుకే దేవుని వాక్యం అంటుంది, పనివానిగా, సత్యవాక్యంను సరిగా ఉపదేశించువానిగా నిన్ను నీవు దేవునికి కనపరుచుకునుకుంటకు జాగ్రత్త పడము. నిన్ను నువ్వు దేవునికి కనపరుచుకున్నావు, జాగ్రత్త పడవు అనే మాట జ్ఞాపకం చేయబడుతుంది. మరొకసారి జ్ఞాపకం చేస్తారు. ఈ పత్రిక ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలు, అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన వ్యక్తిగత పత్రికలు చూసినట్టయితే తిమోతికి కొన్ని సూచనలు ఇవ్వడం, తిమోతిని బలపరచడము, అలాగే ఎఫెసీ సంఘంలో ఉన్న మరి అనేక మంది ఎఫెసీలో ఆ సమయంలో అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన ఈ పత్రిక సమయంలో ఎంతో మంది దేవునికి విరోధంగా పాపంలో బ్రతుకుతూ పాపంలో జీవిస్తున్న ఆ సమయంలో యవనస్తుడైన తిమోతికి అపోస్తలుడైన పౌలు ఈ పత్రిక రాసి ఉన్నాడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఈ పత్రిక కేవలం తిమోతికే కాదు, తిమోతి అండ్ ఆల్ క్రిస్టియన్ ఎవ్రీవేర్. తిమోతికి మరి ప్రపంచంలో ఉన్న క్రైస్తవులు ఎక్కడ ఉన్నా ఈ పత్రిక చాలా ప్రాముఖ్యమైనదే. ఈ పత్రికలో మనందరితో కూడా ఈ పత్రిక మాట్లాడుతున్నది అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట తెలియజేస్తాను. ఒక సేవకుని గురించి, సేవకుని శిష్యుడైన తిమోతి కన్నీరుతో ప్రార్థన చేస్తాడు. అలాగే సేవకుడు కూడా ప్రతిసారి కూడా తిమోతిని తన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటున్నాడు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. AD 66 or 67లో ఈ యొక్క పత్రిక రాయబడినది. మరి అపోస్తలుడైన పౌలు బంధకంలో నుంచి మరి రోమాలో ఉన్న సమయంలో ఈ యొక్క పత్రిక రాసి ఉన్నాడనే సత్యాన్ని జ్ఞాపకం చేయబడుతుంది. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల, ఆఫ్టర్ a year or 2 of freedom Paul was arrested again. మరి పౌలు విడుదల పొందుకున్న తర్వాత 2 సంవత్సరముల తర్వాత మరలా అరెస్ట్ చేయబడి ఉన్నాడు. ఆ సమయంలో అపోస్తలుడైన పౌలు తిమోతికి రాస్తున్న ఈ యొక్క వచనంలో చూసినట్టయితే ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, మరి యొక్క అధ్యాయం అంతటిలో కూడా అపోస్తలుడైన పౌలు తన చివరి మాటలను ఇక్కడ తిమోతికి తెలియజేస్తూ ఉన్నాడు. అలాగే ఈ మాటల ద్వారా దేవాది దేవుడు మనల్ని కూడా బలపరుస్తున్నాడు. మనం కూడా ప్రతి తల్లిదండ్రులు కూడా మరి తిమోతిని వారు పెంచిన విధానాన్ని జ్ఞాపకం చేసుకుంటూ మరి వారి తల్లిని ఇక్కడ జ్ఞాపకం చేయబడుతుంది, వారి అవ్వని కూడా జ్ఞాపకం చేయబడుతుంది. ఆ విశ్వాసం ఎంతట నీ అవ్వ అయినా లోయయు నీ తల్లి అయిన యూనికిను వసించెను. వారిద్దరు కూడా మరి తిమోతిని ఒక యవన సేవకునిగా వారు తయారు చేశారు. మనం కూడా తల్లిదండ్రులుగా మరి దేవుని పరిచర్యలో, దేవుని సేవలో మన బిడ్డలను కూడా ఒక క్రమశిక్షణలో, దేవుని యందు భయభక్తులలో మరి దేవుని పరిచర్యలో ముందుకు సాగిపోవాలంటే యవనస్తులు లేవబడాలి. తల్లిదండ్రులు మరి మీ బిడ్డలను ప్రభు శిక్షణలో, ప్రభు బోధనలో పెంచినట్టయితే యవనస్తులు రాబోయే తరాలకు దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా ఉంటారని సత్యాన్ని జ్ఞాపకం చేసి ఇటు మాటలను దేవుడు హృదయాలలో దీవించి ఆశీర్వదించి ఫలింపచేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాము.
థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. పరిశుద్ధుడ దేవానికి వందనములు, స్తోత్రములు. ఉదయకాలము నీ వాక్యము ద్వారా మాతో మాట్లాడి దాని అపోస్తులైన పౌలు ద్వారా తిమోతికి రాసిన 2వ పత్రిక మరి 1వ అధ్యాయం 1వ వచనం నుంచి 8వ వచనం వరకు మాతో మాట్లాడి మనల్ని బలపరిచిన దేవానికి వందనములు, స్తోత్రములు. తండ్రి ప్రభా, నీ వాక్యం విస్తరించబడాలి అంటే తండ్రి మరి యవనస్తులు లేవబడాలి. ప్రతి తల్లిదండ్రులు కూడా నాయన నీ వాక్యము ద్వారా బిడ్డలను పెంచి యవన సేవకులుగా, యవన నాయకులుగా మరి నీ పరిచర్య నిమిత్తమై సిద్ధపాటు చేసే మనసులు దయచేయమని అడుగుతున్నా తండ్రి ప్రభా. రాబోయే తరాలకు సువార్త అందబడాలి అంటే నాయన ప్రభా మరి ఇక్కడ ఉన్న యవనస్తులు లేవబడడానికి నీ కృప ద్వారా సాయం చేయండి. అలాగే తండ్రి ప్రభా, ఈరోజు అంతట్లో కూడా భారతదేశాన్ని దీవించండి, భారతదేశంలో జరుగుతున్న పరిచర్యని దీవించండి, సేవకులను దీవించండి, సేవకురాలను దీవించండి, సంఘాలను దీవించండి. అలాగే ఎస్ఎఫ్ఏ మినిస్ట్రీస్ మందిరాన్ని కూడా దీవించి ఆశీర్వదించండి. ఈరోజు అంతట్లో కూడా నీ రెక్కల కింద భద్రత కాపుదల దయచేసి మనం దీవించమని నజరుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మన రక్షకుడైన మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృప, సమాధానములు, నెమ్మది ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము మీకును మీ కుటుంబములకు తోడై నీడయుడును గాక. ఆమేన్.